ఇక రెండు రాష్ట్రాలను అనుసంధానం చేసే సీతానగరం వంతెన శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతుల కోసం కేటాయించిన నిధులు సైతం వైసీపీ నేతలు కైంకర్యం చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. వంతెన బాగోగుల్ని స్థానిక ప్రజలతో కలిసి టీడీపీ బృందం పరిశీలించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ 5 ఏళ్ల పాలనలోని పథకాలు, వారు చేసిన వాగ్దానాలన్నీ కూడా నీటి మూటలే అనడానికి ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి వంతెన ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 2 రాష్ట్రాలను కలిపేటటువంటి సువర్ణముఖి నదిపైన సీతానగరం వంతెన దగ్గర ఉన్నాం మనం. ఈ వంతెన ఎంత దుర్భరమైనటువంటి స్థితికి చేరుకుందంటే 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఈ వంతెనకు సంబంధించి వంతెన మరమ్మత్తు కేటాయించినటువంటి నిధుల్లో కూడా కైంకర్యం జరిగిపోయాయి, గోల్మాల్ జరిగిపోయాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వంతెన ఏ క్షణం కూలిపోతుంది అనేటటువంటి దుస్థితి ఉంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఈ వంతెన మరమ్మతులకి 1,29,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దానికి నిదర్శనం ఈ యొక్క మన శిలా ఫలకమే. అయితే 1,20,00,000లో నిజంగా 20 లక్షలు ఏదైతే ఉందో 29 లక్షలు, దీంతో మరమ్మతులే కాదు, దీనికి ఇంకొక 10 సంవత్సరాల లైఫ్ కూడా ఇవ్వచ్చు నిజంగా ఖర్చు పెట్టుంటే. మీరు చూస్తూ ఉండొచ్చే, ఆ మధ్యలో కనిపిస్తున్న సిమెంట్ వర్క్ ఏదైతే ఉందో దానికి 1,29,00,000 ఖర్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక్కడ శాసనసభ్యులు చేయడం జరిగింది. అది ఎంత పని అయిందంటే దాదాపు 10 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం 1,29,00,000 ఖర్చు పెట్టామని చెప్పి అతిపెద్ద అవినీతికి ఇదొక నిదర్శనం అండి. అయితే ప్రజలకి మా నియోజకవర్గానికి విజయనగరం వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా ఈ వంతెన అతి ముఖ్యమైనది. ఎప్పుడో 1917-20లో బ్రిటిష్ వారు కట్టిన ఈ బ్రిడ్జిని ఇప్పటికి కూడా అదే మాకు ఒక వారధిగా పనిచేస్తుంది. పొరపాటున ఏదైనా జరిగి ఈ బ్రిడ్జి కానీ ఆగిపోతే మొత్తం పార్వతీపురమే కాదు, అటుపక్కన్న ఛత్తీస్గఢ్, ఒడిశా అన్నీ స్తంభించిపోతాయి. ఎందుకంటే ఇది అతి ప్రధానమైన వంతెన. ఈ వంతెన పైన కూడా శ్రద్ధ చూపించకుండా ఏదో తూతూ మంత్రంగా శాంక్షన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఖర్చు పెట్టకుండా జోబులు వేసుకోవడం మరొక ఎత్తు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది, ముందు చూపుతూ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఈ పక్కనున్న కొత్తగా వంతెనకి శంకుస్థాపన చేయడం మీదే, దానికి కూడా 12 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మీరు చెప్పండి, ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి మీ పంచాయతీ తరపు నుంచి ఎప్పుడైనా సరే ఏ విధమైనటువంటి మెమరాండమ్స్ మీరు సమర్పించున్నారు? నేను ఈ సీతానగరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నండి. సుమారుగా మా ఊర్లో 10,000 మంది జనాభా వరకు నివసిస్తున్నారు. మాకు బొబ్బిలి, పార్వతీపురం 2 నియోజకవర్గాలకి ఇన్బిల్ట్గా ఒక వారధిగా మనకి సీతానగరం బ్రిడ్జి ఉందండి. ఇది ఆటోమేటిక్గా అప్పుడు పరిస్థితులు బట్టి, అప్పుడు ఉన్న రవాణా పరిస్థితులు బట్టి దీన్ని నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే హెవీ వెహికల్స్, కంటైనర్స్ ఎక్కువగా రావడం వల్ల ఈ బ్రిడ్జి ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికైనా సరే పాలకులు, తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వం స్పష్టంగా తమకు ఒక వంతెన నిర్మించి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రవాణా రాకపోకలనేవి సజావుగా సాగినట్లు సహకరించాలని ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. వావ్ టు హైదరాబాద్ స్టూడియోస్.